నిశ్చిత పక్షపాతం, భూ దోపిడీ, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, వాట్ నాట్, వీటికి తోడు దాడులు, మనుషుల మీద దళితుల మీద దాడులు, హత్యలు, రేపులు, కనిపించని యువతులు, ఇట్లా తీసుకుంటే మొత్తం అప్పుల పాలైపోయిన రాష్ట్రం. కనీసం అడుగు తీసి అడుగు సరిగ్గా వేయలేని దరిద్రమైన రోడ్లు, అభివృద్ధి ఎక్కడ కూడా వీసమిత అభివృద్ధి కనిపించదు. మాట్లాడితేనే బటన్ నొక్కాను అంటాడు. ఆ బటన్ నొక్కిన దాంట్లో అన్నీ పాతవే, కొత్తవి ఏమీ లేవు. అవన్నీ బయటకు వస్తాయిలే ఒక్కొక్కటి. మొన్న ఏదో ఒక ఆయన పుస్తకం రాశాడు, ఏదో చంద్రబాబు అవినీతి 6 లక్షల కోట్ల 10 లక్షల కోట్లు రాసి నోటుకొచ్చేది ఫిగర్ వచ్చినట్టుంది. ఆయన రాత్రి కళ్ళలో తెల్లారి పుస్తకం రాసాడు. వస్తాయి త్వరలో, ఇవి కూడా వస్తాయిలే, ఈ పుస్తకాలు కూడా వస్తాయి. పుస్తకాలది ఏముంది, చింపేస్తే చిరిగిపోవడమేగా. సో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక్క ప్రజావేదిక కూల్చివేస్తాం అనే మాట తప్ప, అంటే అధికారంలోకి వచ్చినాక 4 రోజులకు 5 రోజులకు అందులో మీటింగ్ పెట్టాడు ఆయన. ఆ మీటింగ్ పెట్టి అదే లాస్ట్ మీటింగ్, ఇందులో ఇది కూల్చేద్దాం మనం అని చెప్పేశాడు. అదొక్కటే ఆయన నోటి నుంచి వచ్చింది తప్ప, ఆ తర్వాత ఏనాడు ఆయన మీడియాతో కానీ ప్రజలతో కానీ మాట్లాడలేదు. ఓపెన్గా ఎక్కడా ఏమీ చెప్పలేదు. కానీ జరిగిందంతా విధ్వంసమే, ధ్వంస రచన, పరిపాలన ఉండదు. ఇదే అంటే విధ్వంస పాలన తప్ప వేరే పాలన ఉండదు. కానీ ఇవన్నీ చెప్పేది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆ మాటకు వస్తే ఈ విధానాలు, లేకపోతే అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం, అదట్లా ఇది ఇట్లా అనే కబుర్లు చెప్పే వీటితో పాటు సొంత పార్టీలో కూడా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ మంత్రి పదవి తీసేస్తున్నావు, నీకు మంత్రి పదవి ఇస్తున్నావు ఏంటి, మరి నీకు టికెట్ లేదు ఈసారి, సార్ నేను సీఎం గారిని కలుస్తాను సార్ అంటే, అవసరం నేను చెప్పాక వెళ్ళిపో అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబితే, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అసలు మమ్మల్ని కలవనివ్వట్లేదు, గర్భగుడిలో ఉన్న మూల విరాట్ని కలవనివ్వట్లేదు, మొత్తం వీళ్ళే అనే ఒక ఇంప్రెషన్ చాలామందికి ఇచ్చారు. అఫ్కోర్స్ చాలామందికి తెలుసులే, ఇది మౌత్ పీసే, మౌత్ అంతా అదే, ఇది ఓన్లీ మౌత్ పీస్ అని తెలుసు వీళ్ళకి. కానీ ఇంప్రెషన్ ఎలా ఉంది అంటే, అంతా సజ్జల రామకృష్ణారెడ్డే చెప్తున్నాడు, అసలు జగన్ ఏం చెప్పాడో తెలియదు, జగన్కి తెలుసో తెలీదో, మమ్మల్ని రావద్దన్న విషయం, మాకు టికెట్ లేదన్న విషయం జగన్కి తెలుసో లేదో, లేదా మా మంత్రి పదవి పీకేస్తారన్న విషయం జగన్ అనుకున్నాడో, లేదా సజ్జల అనుకుని ఆయనకి ఎక్కించాడో మా మీద, ఇలాంటి ఒక ఇంప్రెషన్. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇక్కడ సజ్జల చేస్తున్నాడు, సజ్జలకి ఏదో సర్టిఫికేట్ ఇవ్వాలని కాదు, కానీ అక్కడ జరిగిన ఒక బిల్డప్ అనేది అలా ఉండింది. ఇక అవినీతి భూదందాలు, ఒక 2-3 ఎమ్మెల్యేలు, లేకపోతే ప్రధానంగా విజయసాయిరెడ్డి, ఆయన అన్నిట్లో ఆయన ఇదే కనపడుతుంది. వైజాగ్లో భూదందాలు ఆయనే కనపడతాడు, డ్రగ్స్లో ఆయనే కనపడతాడు, లిక్కర్లో ఆయన కనపడతాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళ అల్లుడే ఉంటాడు, మొత్తం ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు. అఫ్కోర్స్ లిక్కర్లో, ఏపీలో అమ్మే లిక్కర్ బ్రాండ్స్, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి హస్తం కూడా బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని డిస్టరీస్ ఆయనే అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళ పేర్లు వస్తాయి. అసలు జగన్కి తెలుసా ఈ లిక్కరు ఇదంతా? జగన్కి తెలుసా? సాయిరెడ్డి చేస్తున్నాడు. వైజాగ్లో భూములు జగన్కి తెలుసా? సాయిరెడ్డి చేస్తున్నాడు, లేకపోతే సుబ్బారెడ్డి చేస్తున్నాడు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నాడు, లేకపోతే మిథున్ రెడ్డి చేస్తున్నాడు. ఈ బిల్డప్లు అనమాట. చూసేవాళ్ళకు కూడా అరే జగన్ ఎక్కడ కనపడ్డే అనుకునే, అంటే ఒక రకమైన ఒక ఫోబియా, మొత్తం జగన్ చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తున్నారు, జగన్కి ఏం తెలియదు. పాపం అంతఃపురంలో ఉన్న ఒక అమాయకుడు, ఎందుకంటే అది ప్యాలెస్ కదా, ఒక కోట లాంటిది అనే ఆ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. అది నిజమా? వీళ్ళందరూ తోలుబొమ్మలా లేక నిజంగానే చేస్తారా అనేది ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ప్రజలకి. అమాయక ప్రజలు కొంతమంది ఉంటారు, డౌట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏంటి వీళ్ళే కదా చేస్తున్నదంతా అని. చేయిస్తున్నదంతా ఎవరు? సూత్రధారు ఎవరు? పాత్రధారు ఎవరు?
ఆ తెర వెనుక ఉన్న హస్తం ఉందా లేదా, ఈ వీటితో పాటు విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ఎందుకు ఇంత గొప్పవాడైపోయాడు. గొప్పవాడంటే ఆయన గొప్పవాడు, ఆల్రెడీ పార్లమెంట్కి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు, అంతకుముందు పెద్ద చార్టెడ్ అకౌంటెంటు, పేరున్న చార్టెడ్ అకౌంటెంట్. అలాంటి సడన్గా ఎంత నీచమైన అధమమైన స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆయన పేరు డ్రగ్స్లో కూడా వచ్చేసింది. ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే, రాష్ట్ర యువతని సర్వనాశనం చేసే డ్రగ్స్ వ్యాపారంలోకి విజయసాయిరెడ్డో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరో దిగారు అనేది ఇప్పుడు తాజాగా మారుమోగుతున్న పరిస్థితి. అలాగే మద్యం